హలో అండి, అందరికీ నమస్కారం అండి. యాజ్ ఏ గుడ్ న్యూస్ అండి, ఆర్ఆర్బి ఎన్టీపీఎస్ నుంచి అంటే ఎన్టీపీఎస్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అంటే టెక్నికల్ పోస్ట్, నాన్ టెక్నికల్ పోస్ట్ ఉంటాయండి. టెక్నికల్ పోస్ట్ అంటే జూనియర్ ఇంజనీరింగ్ రిలీజ్ అయినాయండి ఒక 2 days బ్యాక్. దానికి సంబంధించి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో మనకి ఎన్టీపీఎస్ అనేది మనకి ఇవాళ అఫీషియల్ న్యూస్ వచ్చిందండి. అఫీషియల్ న్యూస్లో అప్లికేషన్ డౌన్లోడ్ అయిందండి. దాని గురించి ఆర్ఆర్బి ఎన్టీపీఎస్ నుంచి మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్, నాన్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కింద మనకి పోస్ట్ వదిలేరండి. దానికి సంబంధించి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, దానికి సంబంధించి ఎన్ని చూసుకున్నట్టయితే మనము అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ నుండి 361 వేకెన్సీ ఉన్నాయండి. అలాగే టికెట్ క్లర్క్ నుంచి నాన్ సేఫ్టీ కేటగిరీలో 1985 వేకెన్సీ ఉన్నాయండి. అలాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ నుండి నాన్ సేఫ్టీ కేటగిరీలో 990 పోస్టులు ఉన్నాయండి. అలాగే ట్రైన్స్ క్లర్క్ నుంచి నాన్ సేఫ్టీ కేటగిరీలో 68 పోస్టులు ఉన్నాయండి. ఓవరాల్ చూసుకున్నట్లయితే 3404 పోస్టులు అండి. ఇది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అండి. అలాగే మనం గ్రాడ్యుయేషన్ లెవెల్ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ లెవెల్ అంటే ఇది ఎనీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇంజనీరింగ్, BE అలాగే డిప్లొమా వారు కూడా ఎలిజిబుల్ ఉందండి. అది గ్రాడ్యుయేషన్ లెవెల్ అండి. ఇప్పుడు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే ఇది డిగ్రీ లెవెల్, గూడ్స్ ట్రైన్స్ మేనేజ్మెంట్. ఇంతకుముందు గూడ్స్ గార్డ్స్ అనే దాన్ని అనేవారండి. ఇప్పుడు ఏంది, ఇది పే లెవెల్ 6లో మార్చారు కాబట్టి దీనికి అంతా గూడ్స్ ట్రైన్స్ మేనేజర్ అంటే మొత్తం దాన్ని కంట్రోల్ చేసేవారు. దానికి సంబంధించి గూడ్స్ ట్రైన్స్ మేనేజర్ ఇది సేఫ్టీ కేటగిరీలో ఉంటుందండి. వాళ్ళే మొత్తం కంట్రోల్ చేసినారు కాబట్టి. అలాగే స్టేషన్ మాస్టర్ చూసుకున్నైతే పోస్టు నేమ్ ఆఫ్ ద పోస్టు చూసుకున్నైతే స్టేషన్ మాస్టర్. అలాగే చీఫ్ కమ్ టికెట్ సూపర్వైజర్ నుండి నాన్ సేఫ్టీ కేటగిరీలు. అలాగే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ నుండి, సీనియర్ క్లర్క్ టైపిస్ట్ నుండి మనకు చూసుకున్నట్టయితే ఓవరాల్గా గూడ్స్ ట్రైన్స్ మేనేజర్లో 2604 వేకెన్సీ ఉన్నాయండి. అలాగే స్టేషన్ మాస్టర్ నుండి 963. అలాగే చీఫ్ కమ్ టికెట్ సూపర్వైజర్లో నాన్ సేఫ్టీ 1737. అలాగే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ నుండి 1371. అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ నుండి 725. ఓవరాల్ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ లెవెల్ వచ్చి 7479 వేకెన్సీ ఉన్నాయండి. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇది ఆర్ఆర్బి ఫర్దర్ రూల్ ప్రకారం ఆర్ఆర్బి ఎన్టీపీఎస్ ఇది ఎగ్జామ్ అనేది CBT1 CBT2 ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అఫీషియల్గా న్యూస్ ఏంటంటే మనకి వేకెన్సీ ఎన్ని ఉన్నాయని ఇచ్చారు. దీనికి సంబంధించి ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా ఇవ్వలేదు. కాబట్టి అఫీషియల్గా ఏంటంటే ఎగ్జామ్ అనేది పెడతారు. దీనికి సంబంధించి వేకెన్సీ కూడా ఇంక్రీజ్ కూడా కావచ్చు అని చెప్పేశారు. దీనికి సంబంధించి ఓవరాల్గా అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఎన్ని వేకెన్సీ ఉన్నది, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్టర్న్స్ దానికి సంబంధించి. అలాగే మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు SC వాళ్ళకి, అలాగే SC ST BC వాళ్ళకి 250, అలాగే మైనర్స్. అలాగే చూసుకున్నట్లయితే ఫీమేల్కి వాళ్ళకి, అలాగే జనరల్ వాళ్ళకి 500. అలాగే చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ వాళ్ళకి. అలాగే ఇప్పుడు మనము పే స్కేల్ లెవెల్ అనేది అంటే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి ఎంత ఉంటుందని దీంట్లో ఇదిగోండి చూసుకోండి. అలాగే చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ లెవెల్లో పే స్కేల్ ఎలాగ ఉంటుంది, గూడ్స్ గార్డు 30,000 అలాగా ఉంటుందండి. చూసుకున్నట్టయితే మనం ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఎలా ఉంటుందో చూద్దాము. దాని నుంచి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్ ఓవరాల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయండి. 1 hour 30 minutes ఉంటుంది CBT1 ఎగ్జామ్ వచ్చి. అలాగే CBT ఎగ్జామ్ వచ్చి ఇది 120 క్వశ్చన్స్కి ఉంటుందండి. ఇది 1 hour 30 minutes సేమ్, కానీ ఇంక్రీజ్ అవుతుంది ఒక 10 marks. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇద్దామండి. మనం ఏంటంటే దీనికి సంబంధించి మనం ఈజీ అండి, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ ఈ 3 పట్టుకుంటే ఎగ్జామ్ కొట్టేయచ్చండి. 5 సంవత్సరాల తర్వాత వచ్చిందండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.